హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ఫిబ్రవరి 2వ తారీఖు క్రైస్తవులకి కథోలికులకి ఒక గొప్ప పండగ. దివ్య బాలయేసుని పుట్టిన తర్వాత 40 రోజులకి వారి యొక్క మత సంప్రదాయాల ప్రకారం దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి పండగ. మరియ యోసేపులు ఇద్దరూ కూడా చిన్నారి బాలయేసు 40 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఆ బాలయేసుని కానుకగా అర్పించారు. ఇది వారి మత ధర్మం. ప్రతి తొలుచూలు మగపిల్లవాడు కూడా దేవునికి అర్పించాలి. ఎందుకు అసలు ఇది అర్పించాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విమోచించటానికి దేవుడు సంకల్పించాడు. ఫరో రాజు దగ్గరికి మోషేని పంపించాడు. మా ప్రజలను విడిపించమని చెప్పాడు. కానీ ఫరో మొద్దుబారిన హృదయంతో విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. ఆ సమయంలో దేవుడు 10 అరిష్టాలు పంపించాడు, వివిధ రకాలుగా పంపించాడు. అయినా కానీ ఫరో మనసు కరగలేదు, మొద్దుబారిపోయాడు, కఠినంగా తయారయ్యాడు. ఇంకా రోజు రోజుకి ఇశ్రాయేలు పైన హింసించటం ప్రారంభించాడు. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, పాస్కా చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాస్కా. పాస్కా అంటే 2-3 అర్థాలు ఉన్నాయి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాస్కా అంటే దాటిపోవుట అని అర్థం. ఏంటండి? దాటిపోవుట. టు క్రాస్ ఓవర్. టు క్రాస్ ఓవర్ పాస్కా అంటే. రెండవది పెసక్ అంటే దెబ్బ కొట్టుట అని అర్థం. ఏంటి? టు గివ్, టు బీట్. అంటే దేవుడైనటువంటి యావే ఐగుప్తీయులందరినీ దెబ్బ కొట్టాడు. ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. ఎలాగా? వాళ్ళ తొలుచూలు మగపిల్లలందరినీ ఏం చేశాడు? చంపేశాడు, మరణదూతను పంపించి. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలతోటి మీ తొలుచూలు మగపిల్లలను మాత్రం నేను చంపను అన్నాడు. మరి ఎలా? వీళ్ళు నా బిడ్డలు, వాళ్ళు పరాయి వాళ్ళని దేవుడికి ఎలా తెలుస్తుంది? ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు పాస్కా గొర్రె పిల్లని మీరేం చేయాలి? కోసి మాంసాన్ని మీరు తినాలి. రక్తాన్ని ఏం చేయాలి? తలుపుల మీద ద్వారబంధాలకి రాయాలి. తలుపులకు కాదు, ఆ ద్వార కమ్మికి రాయాలి. మరణదూత వచ్చినప్పుడు ఆ ద్వారబంధాన్ని చూసినప్పుడు, ఆ రక్తాన్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అని గుర్తుంచుకొని వారిని కాపాడి ఐగుప్తీయులను ఏం చేస్తాడు? వాళ్ళ తొలుచూలు పిల్లల్ని చంపివేస్తాడు. కాబట్టి అప్పుడు ఒక షరతు చేస్తాడు. ఇదంతా నువ్వు చెప్తున్నాడు దీనికోసం అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది. అప్పుడు ఏమన్నాడంటే, నేను మీకోసం మిమ్మల్ని విడిపించటానికి ఐగుప్తీయులలో తొలుచూలు పిల్లలను చంపాను కదా, కాబట్టి ఇక నుండి మీ తొలుచూలు మగ పిల్లలు మీ వాళ్ళు కాదు, నా వాళ్ళు అంటాడు దేవుడు. ఆ పండగ ఇది. ఈరోజు టుడే సెలబ్రేషన్ ఇస్ దట్. ఈనాటి పండగ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, తొలుచూలు మగపిల్లలందరినీ కూడా 40వ రోజున, శుద్ధీకరణ రోజున నాకు అర్పించాలి. అర్పించి ఆ పిల్లవాడు నావాడైపోతాడు. దట్ ఫస్ట్ బోర్న్ మేల్ విల్ బిలాంగ్ టు గాడ్. బట్ ఇఫ్ యూ వాంట్ ద చైల్డ్ బ్యాక్, ఆ స్థానంలో గొర్రె పిల్లని నాకు ఇవ్వాలి. అర్థమవుతుంది అందరికీ? దిస్ ఆల్ బ్యాక్గ్రౌండ్, పూర్వపర్వం, పరిచయం అనమాట, బ్యాక్గ్రౌండ్. ఆ పిల్లవాడు మీకు కావాలనుకో తీసుకోండి, కానీ ఆ పిల్లవాడి స్థానంలో నాకు ఏమి ఇవ్వాలి? మీరు ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి. లేకపోతే గొర్రె పిల్లని ఇవ్వలేరు అనుకో, మీరు అందరు ధనవంతులు కాదు కదా, పేదోళ్ళు కదా. దేవుడు చూడు ఎంత ప్రేమ పాప మన మీద. ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ గాడ్, వెరీ లవింగ్ గాడ్. సో మీరు గొర్రె పిల్లను కొని ఇవ్వలేకపోతున్నారు అనుకో, మీరేం చేయొచ్చు? ఒక పావుర పిల్లలైనా, ఏడట ఒక జత గువ్వలనైనా, లేకపోతే 2 పావుర పిల్లలైనా, అవైనా ఇవ్వచ్చు. మరియ తల్లి యోసేపులు ఈ రోజున ఆ కార్యాన్ని చేస్తున్నారు.
అర్థమవుతుందా? ఈ రోజున బాలయేసును తీసుకొని వెళ్ళారు. బాలయేసును దేవాలయంలో అర్పించారు. అర్పించిన తర్వాత బాలయేసును వెనక్కి తీసేసుకున్నారు. తీసుకొని ఆయన స్థానంలో ఏమిచ్చారు? పేదవాళ్ళండి. వాళ్ళు ధనవంతులు కాదు. ధనవంతులు పేదవాళ్ళు. దేవునికి అర్పించారు. ఈ రోజున ఆ బాలయేసును దేవాలయంలో అర్పించే పండగ ఏమి నేర్పిస్తుంది? ఈ పండగ మనకి ఏమి నేర్పిస్తుంది? ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమంటారంటే, మీకు అందరూ తెలుసు కదా, ఫుల్టన్ జే షీన్ బిషప్ గారు ఏమంటారంటే, ప్రపంచంలో మొట్టమొదటి దివ్య బలి పూజని మరియ తల్లి యెరూషలేము దేవాలయంలో దివ్య బాలయేసును కానుకగా అర్పించినప్పుడు చేసింది. మరియ తల్లి చేసిందంట మొట్టమొదటి దివ్య బలి పూజ. ద ఫస్ట్ హోలీ మాస్, ద ఫస్ట్ హోలీ యూకరిస్ట్ was celebrated by our blessed mother when she offered her only son to God the Father for our sins, for our sake. చాలా అర్థవంతంగా ఉంది కదా, చాలా మీనింగ్ఫుల్ కదా, అవునా కాదా? ఈ రోజున మరియ తల్లి దివ్య బాలయేసును దేవునికి సమర్పిస్తుంది, సకల మానవాళి పాప పరిహారము కొరకై. యేసు ప్రభు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసు ప్రభు దేవుని యొక్క గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభును చూపించి ఏమన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. మరునాడు మరల యోహాను తన శిష్యుల్లో 2 ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఎవరిని చూచి? యేసును చూచి ఏమన్నాడు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు ఎవరు దేవుని గొర్రెపిల్ల? యేసు ప్రభు. కాబట్టి మరియ తల్లి ఎవరిని అర్పిస్తుంది? దేవుని అర్పిస్తుంది. యేసు ప్రభు అర్పిస్తుంది. సర్వేశ్వరుని గొర్రెపిల్లను అర్పిస్తుంది తండ్రికి, పరలోక తండ్రికి. ఎందుకు అర్పిస్తుంది? మన పాపాల కొరకై. దివ్య బలి పూజలో ఏం జరుగుతుంది? దేవుని గొర్రెపిల్ల రక్తము, దేవుని గొర్రెపిల్ల శరీరమైన యేసు ప్రభుకి శరీర రక్తాలు మన కొరకై అర్పించబడతాయి. కాబట్టి ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమంటారంటే, ఈ సృష్టిలో మొట్టమొదటి దివ్య బలి పూజ మరియమాత ఇదిగో ఈ పండగ రోజున. ఏ పండగ? ప్రెజెంటేషన్ ఆఫ్ ద లార్డ్. దివ్య బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి ఈ పండగ రోజున మరియ తల్లి మొట్టమొదటి దివ్య బలి పూజ చేసిందంటండి. ఎలా అర్థమవుతుంది మరియ తల్లి నిజంగానే దివ్య బలి పూజ చేసిందని? సిమియోను ఏమంటాడు? అమ్మా, ఒక ఖడ్గం నీ హృదయంలో దూసుకొని పోనున్నది అన్నాడు. A sword will pierce through your heart. అంటే మరియమాత తన కుమారుని ఆ దేవాలయంలో అర్పించినప్పుడే ఆమె తన కుమారుని పరలోక తండ్రికి అర్పించింది, మనందరి రక్షణ కొరకై, మనందరి పాప పరిహారము కొరకై. కాబట్టి మరియమాత అలనాటి నుండి సిలువలో యేసుప్రభు మరణించే వరకు కూడా మౌనంగా యేసుప్రభును అనుసరించిందే కానీ ఎదురు చెప్పలా దేవుని చిత్తానికి, దేవుని యొక్క మార్గానికి ఎదురు పలకలేదు పిల్లారా. ఇది మొదటి అంశం మనం ఈ రోజున తెలుసుకోవాల్సింది. రెండవ అంశం ఏమిటి అంటే, బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి ఈ పండగ రోజున మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యమైనటువంటిది దేవుడు తనను తాను మనకి ఎరుకపరచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు us. గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు us. అసలు ఇన్కార్నేషన్, యేసు ప్రభు మానవుడిగా జన్మించటం ఉంది చూడండి, అదే దేవుడు తనను తాను మనకి బయలుపరచుకోవటం అన్నమాట. సాక్షాత్కారం అంటారు తెలుగులో, ఎపిఫనీ అంటారండి. ఏమంటారు? ఎపిఫనీ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు తనను తాను యేసు ప్రభు రూపంలో? పసిపిల్లవాడిగా బెత్లెహేములో పుట్టినప్పుడు గొల్లలతోటి ఏమన్నాడు? నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు, ఆరాధించారు. గొల్లలు తనను తాను తెలియజేసుకున్నాడు. గొల్లలకు తెలుసా? దేవదూత చెప్పకుండా తెలుసండి గొల్లలకి? తెలియదు కదా. అంటే దేవుడే ఎరుకపరుస్తున్నాడు వాళ్ళకి. See, this is very important theological point. What is it? Without God revealing himself for us, we cannot be able to know God. దేవుని మనంతట మనంగా తెలుసుకోలేము, అవునా కాదా? సో గాడ్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఫర్ us. కాబట్టి అసలు యేసు ప్రభు పుట్టకే గాడ్ సెల్ఫ్ రెవల్యూషన్,
దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు మనకి. ఎలా? ఒక మానవుడిగా పుట్టి మొదట ఏం చేశాడు? ఆయనకు గొల్లలతో చెప్పాడు, రక్షకుడు పుట్టాడు, వెళ్ళండి చూడండి అన్నాడు, తెలియజేశాడు. తర్వాత 3 జ్ఞానులకి తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? ఒక స్టార్ ద్వారా, నక్షత్రం ద్వారా లోకరక్షకుడు పుట్టాడని వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు వచ్చి ఆరాధించారు. సో దేవుని యొక్క ఎరుకపరచుకుంటున్నాడు తనను తాను మనకి. మనంతటా మనంగా తెలుసుకోలేము. ఈ దీవెన, ఈ కృప దేవుడు మనకిస్తాడండి. నీలో నాలో ఉండాల్సింది ఏంటంటే, నేను దేవుని తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ. ఆశ గుణ ప్రాణమును తృప్తిపరచేవాడు దేవుడు. God satisfies a soul that has the desire, that has the longing for God. మనలో ఉండాల్సింది ఏంటంటే, నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని అనుసరించాలి, దేవుని భక్తిలో ఉండాలి అనే కోరిక మనకు ఉంటే చాలండి. దేవుడు తన తాను మనకి ఎరుకపరచుకుంటాడు. ఎందుకంటే మనంతటా మనం తెలుసుకోలేం. గొల్లలకు తెలియపరచుకున్నాడు, ఆ తర్వాత ఎవరు తెలియపరచుకున్నాడు? జ్ఞానులకు తెలియపరచుకున్నాడు. ఆ తర్వాత ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఏకంగా దేవాలయంలోనికి వచ్చి ప్రజలందరికీ ఎరుకపరచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలోనికి బహిరంగంగా వస్తున్నాడండి. ఈ రోజున ఎలా వస్తున్నాడు? బహిరంగంగా వస్తున్నాడు. సిమియోనుడు ఏం చేస్తాడు? ఆ బాలయేసును తన దేవుని తీసుకుని వెళ్ళి వెంటనే ఏమన్నాడు? అయ్యా, నేను చచ్చిపోతే పర్లేదు అన్నాడు. నేను చనిపోతే పర్లేదు. ఎందుకనండి? నేను నా కనులారా చూడగలిగా చాలు. ఎనఫ్ ఫర్ మీ. మై లైఫ్స్ ఎయిమ్ ఈస్ ఫుల్ఫిల్డ్. వాట్ ఎ డిజైర్, వాట్ ఎ లాంగింగ్. ఊర్లలో, గ్రామాల్లో ముసలోళ్ళు ఉంటారు, మనవాళ్ళే కొద్దిగా వచ్చి, అయ్యా ఫాదర్ గారు, ఈ అమ్మాయికి నీ అబ్బాయికి పెళ్లి చేయండి అండి అంటారు. ఏం చేయమంటారమ్మా? పెళ్లి చేయమంటారు. అయ్యా, వాళ్ళకంత వయసు లేదయ్యా, వాళ్ళకంత వయసు లేదయ్యా, ఎట్టొకటి చేయండి స్వామి. ఏంటి అంత తొందర ఏంటి మీకు? ఎరా పిల్లకాయలు మీరు ఆగలేరా? ఇంకో 2-3 సంవత్సరాల వయసు వచ్చేదాకా? మాదేం లేదు స్వామి, వీళ్ళు చేసుకోమంటున్నారు, చేసుకుంటున్నాం. గ్రామాల్లో కొన్నిసార్లు ఎందుకయ్యా మీకు ఇంత తాపత్రయం? ఏం లేదు స్వామి, మా ఇంట్లో ముసలిది ఒకటి ఉంది, వీడి పెళ్లి చూసి. నేను అంటలేదు, మీరు అంటున్నారు. మళ్ళీ లేనిపోయిన నన్ను అనమాకండి. వీడి పెళ్లి కన్నారా చూసి ఏం చేస్తుందంట? ఆమె కోసం చేస్తున్నామండి. తొందర పెళ్లి చెయ్యడు రా, నన్ను చూడండి ఇలా వాడి పెళ్లిని. వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళ కోరిక ఒకే ఒక కోరిక ఏంటి? మనవడ పెళ్లి చూడాలి, మనవరాలు పెళ్ళు. కొంతమంది కోరికలు ఉంటాయి. చికెన్ బిర్యానీ తినాలి కోరిక, మటన్ బిర్యానీ తినాలి కోరిక. కానీ సిమియోను కోరిక ఏం కోరిక? నేను రక్షకుని చూడాలి, మెస్సయ్యాను చూడాలి. దేవుడు తనను తాను ఎరుకపరచుకుంటున్నాడు సిమియోనికి. మనలో ఆశ ఉంటే, మనలో కోరికుంటే దేవుడు ఎరుకపరుస్తాడు మనకి, దేవుడు తెలియజేస్తాడు. చూడండి, మొదట సిమియోనికి కనపడ్డాడు దేవాలయానికి వచ్చి. తర్వాత ఇంకొక అమ్మమ్మ ఉంది. ఎవరు ఆమె పేరు? ప్రవక్తి అన్నమ్మ. ఆవిడ కూడా చాలా ముసలావిడ. కానీ ఆ ముసలాడు ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు దేవాలయానికి వచ్చిన తర్వాత పరుగున ఆనందంతో, సంతోషంతో నా యేసయ్య వచ్చాడు అని దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పడం ప్రారంభించింది. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనములో, అప్పుడు అచ్చట అన్నమ్మ అనెడు ఒక ప్రవక్తి ఉండెను. అదంతా చదువు. 37వ వచనం చదువమ్మా. ఆ తరువాత 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయము చెంతనే రాత్రింబవళ్ళు దేవుని దగ్గరే ఉంది. ఒకటే కోరిక ఆమెకి. ఏం కోరిక? యేసయ్యని చూడ కోరిక, తపన. చూడండి ఆ తర్వాత వచనం 38వ వచనం చదువమ్మా. దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించి యెరూషలేము విముక్తి కొరకై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పింది. చూడండి, అంటే
ఎందుకంటే ఆ యెరూషలేము దేవాలయం చాలా పెద్దదండి. అందులో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళండి, రక్షకుడు వచ్చాడు, వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళందరూ చూశాడు యేసయ్యని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటిది పిల్లలు. మన విశ్వాసములో ఏమిటి? రక్షకుని చూడాలి అని ఆశ. మనలో ఆశ ఉంటే దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు. ఏం చేస్తాడు? మనకి ఎరుకపరచుకుంటాడు. He will reveal himself for us. మనలో ఉండాల్సిందేంటి? ఆ యొక్క కోరిక, ఆ తపన మనలో ఉండాలి. ఇంకా తర్వాత ఆయన ఈ తాబోరు పర్వతం మీద దివ్య రూపదాలను పొంది శిష్యులకు ఎరుకపరచుకున్నాడు. అవునా కాదా? ఆయనకి దివ్య రూపాన్ని చూపించాడు, తనను తాను ఎరుకపరచుకున్నాడు. కాబట్టి ఇది ముఖ్యమైనది. నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే ఈ కోరిక, ఈ తపన ఉండాలి. దేవుని తెలుసుకోవాలి. సిమియోనుకు ఉన్న కోరిక, అన్నమ్మకున్న కోరిక, భక్తులకి దీర్ఘదర్శులకి ఉన్న కోరిక. యేసుప్రభు ఒక చోట అంటాడండి, ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది దీర్ఘదర్శులు మీరు చూచినది చూడాలని, మీరు విన్నది వినాలని ఆశపడ్డారు, కానీ వాడికి సాధ్యమో కాలేదు. ఈ రోజున నీకు నాకు సాధ్యమవుతుంది. యేసుప్రభుని దివ్య బలి పూజలో చూసే భాగ్యం. దేవుని వేడుకుందాం. దేవా, నిన్ను చూసి చూడాలని తపన, నిన్ను పొందుకోవాలని ఆశ, దివ్య సప్రసాదములో, ప్రార్థనలో, జపమాలలో, వివిధ రూపాల్లో పొందేటువంటి కోరిక నాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం. ముగింపుగా ప్రియులారా, మనం ఏం చెయ్యాలి ఈ పండగ రోజున? మరియ తల్లి యోసేపులు ఏం చేస్తున్నారు? బాలయేసును దేవునికి సమర్పిస్తున్నారు. ఈ రోజున నిన్ను నీవు కూడా పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు చక్కగా మనం ఊరేగింపుగా వచ్చాం, కొవ్వొత్తును వెలిగిన కొవ్వొత్తులతోటి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్సక్రేటరీ ప్రేయర్ చేసుకున్నాం. ఏముంది ఆ ప్రార్థనలో? మరియా, యోసేపు, దివ్య బాలయేసులారా, నన్ను నేను పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటా. I consecrate myself completely, unreservedly to you. ఇది మనం చేయాలి. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మానవుడు ఏం చేసినా ఆ పాపానికి మధ్యవర్తి శరీరమే. అర్థమవుతుందా? దేంతో చేస్తాం మనం పాపం? శరీరంతో. మీరు అంటారేమో మనసుతో చేస్తాం కదండి, శరీరం లేకపోతే మనసు ఎక్కడుంది నీకు అంటే? దిస్ ఇస్ ద మీడియం. ఇదే కదండి. ఇప్పుడు ఈ శరీరమే లేకపోతే నేను బతకను కదా. ఈ శరీరం లేకపోతే నాకు హృదయం ఉండదు కదా, నేను బ్రతికుండను కదా. ఆ తరువాత ఆత్మ ఉంటుంది, దాని గురించి మాట్లాడతలా. ఇప్పుడు ఈ లోకంలో మనిషిగా నేను ఈ శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఒక్క వాక్యాన్ని చదవండి అమ్మా. ఎలా అర్పించుకోవాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పౌలు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. హల్లెలూయా. ఎలా సమర్పించుకోవాలండి? మరొకసారి చదవమ్మా. కాబట్టి సహోదరుల ఎలాగంటండి మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధమును దేవునికి. మన శరీరం ఎలాగ ఉండాలి? దేవునికి ప్రీతికరముగా ఉండాలి. సంతోషించాలి మనల్ని చూసినప్పుడు దేవుడు. ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మనల్ని మనం ఎలాగ సమర్పించుకోవాలి? పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన రీతిగా సజీవ యాగముగా ఏ విధంగా బాలయేసు దేవాలయం అర్పించబడ్డాడు, మనల్ని మనం కూడా అర్పించుకోవాలి. ఈ శరీరంతో మనం జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానశత్రువులన్నీ 3 ఏంటివవి? లోకము, శరీరము, పిశాచము. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితోటి. లోకము, శరీరము, పిశాచం. వీటితోటి చాలా జాగ్రత్త. జ్ఞానశత్రువులు వీటితోటి పోరాడాలి మనం. ఈ రోజున ఆ దివ్య బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడుతూ ఉండగా
నేను ఏ విధంగా ఉంటున్నాను. ఈనాటి మొదటి పట్టణంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంట, ఆయన దిడీలు నా దేవాలయంలోనికి రాబోతున్నాడు. ఈరోజు వచ్చాడు, ఈరోజు వాక్యంలో ఆయన వచ్చాడు, అర్పించబడ్డాడు. దిడీలు నా దేవాలయంలోనికి రాబోతున్నాడని పలికి ఆయన వచ్చినప్పుడు ఏం జరగబోతుందట, ఇదిగో లోహకారుడు వెండిని బంగారం పుట్టమ వేసినట్లు ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును, గురువులను శుద్ధి చేస్తాడు, చేసి ఏం చేస్తాడు, అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పిస్తారు. ఎటువంటి బలి నర్పిస్తారు? యోగ్యమైన, worthy sacrifice, not unworthy sacrifice. యోగ్యమైన బలి నర్పిస్తారు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వ బలుల కంటే అతనికి ప్రీతికరములగును. దేవునికి ప్రీతిపాత్రమైన కానుకలు, విన్నారా? దేవునికి ఇష్టమైన కానుక, సంతోషాన్ని కలిగించే కానుక. నా దగ్గర ఒక యాపిల్ కాయ ఉంది. ఏం కాయ? ఏం కాయ? మంచి కాయ, బాగుంది, చాలా స్వీట్గా ఉంది, చాలా తీయగా ఉంది. మీకు కానుక ఇవ్వాలనుకున్నా. మీ పేరేంటమ్మా? అన్నమ్మ గారు. మీకు ఇవ్వాలనుకున్నా. అన్నమ్మ మీకు ఇవ్వాలనుకొని నేనేం చేశానంటే, తినేసి నేను సగం, ఆ తర్వాత మట్టి ఉంటే మట్టిలో పులిమి, పక్కనే మట్టి ఉంటే మట్టిలో పులిమి ఏమంతా ఇస్తున్నా, తీసుకోమ్మా, ఇస్తానంట. ఇస్తే ఏమంటావు? అది గౌరవప్రదమేనా? నో. దేవునికి కూడా మనం అర్పించే కానుక అలా ఉండకూడదు, పాపంతో ఉండకూడదు, చెడుతో ఉండకూడదు. పవిత్రమును దేవునికి అంగీకారయోగ్యమైన సజీవ యాగముగా మనను మనం బాలయేసులాగా దేవాలయంలో అర్పించినట్లుగా మనం దేవునికి అర్పిస్తే అప్పుడు ఆయన సంతోషపడతాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, చిన్నారి బాలయేసువా, ఈనాడు నిన్ను నీవు పరలోక తండ్రికి మరియ యోసేపుల ద్వారా యెరూషలేము దేవాలయంలో కానుకగా అర్పించబడుతున్నావు. నీకు స్తోత్రాలు. బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడిన పండగను మేము చేసుకుంటుండగా, ఓ చిన్నారి బాలయేసువా, మేము కూడా మా శరీర మనస్సు హృదయాలని నీకు అర్పించుకొని నీ దీవెనల పొందులాగా మమ్మ దీవించండి. పాపానికి దూరంగా ఉంటూ ఈ శరీర మనస్సులను ఆత్మలను పరిశుద్ధంగా మార్చుకొని నీకు ఇష్టమైన, నీకు ప్రీతికరమైనటువంటి బలిగా నన్ను నేను సమర్పించుకోవటం నాకు శక్తినివ్వండి. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మా ధైర్యం మాకు చాలదు, మా పరిశుద్ధత మాకు చాలదు. మిమ్మల్ని మీరు ఏ విధంగా ఎరకపరుచుకున్నారో, మిమ్మల్ని మీరు ఏ విధంగా సమర్పించుకున్నారో, అదేవిధంగా మేము కూడా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మిమ్మల్ని ఎరగాలని, మీకు చెందాలని తపన కలిగి ఉండులాగున మమ్మందరిని దీవించమని, ఇక్కడున్న బిడ్డలందరిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.